దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకి అలర్ట్ ప్రకటించింది. ఎందుకంటే విమానాశ్రయాలపైన దాడి జరిగే అవకాశం ఉండడంతో టెర్మినల్స్ లోకి విజిటర్స్ ని అనుమతించవద్దని కూడా ఆదేశించింది. దీంతో పాటు మనము ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మాట్లాడుకోవాలి. కరాచీ పోర్ట్ ధ్వంసం చేయడంలో ఐఎన్ఎస్ విక్రాంత్ చాలా కీలక పాత్ర పోషించిందని కూడా మనం చెప్పుకోవాలి సునీత. అరేబియన్ సీషోర్ లో పాకిస్తాన్ కి ఒక కరాచీ పోర్ట్ అనేది చాలా అంటే చాలా కీలక నగరము, పోర్ట్ కూడా అది దేశ ఆర్థిక రాజధాని అని కూడా చెప్పుకోవచ్చు కరాచీ. అయితే కరాచీ పోర్టు భారత నౌకాదళము దాడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్ ని పూర్తిగా విధ్వంసం చేసింది. అయితే ప్రస్తుతము మరో రాత్రి నిన్న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ నియర్ బై అంటే ఆయన నివాసానికి దగ్గరలో కూడా బాంబు పేలడంతో ఇమీడియట్ గా ఆర్మీ అలర్ట్ అయిపోయి ఆయన ఒక సురక్షిత ప్రాంతానికి కూడా తీసుకెళ్లింది. అయితే దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతము పాకిస్తాన్ కి సరైన బుద్ధి చెప్పాలని కూడా భారతదేశం నిర్ణయించింది. మరోసారి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాంబుల వర్షం కురిపించింది. సియాల్కోట్, అలాగే కోట్లీ, ముజాఫరాబాద్ తో పాటు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పైన కూడా రిమోట్ బాంబులతో క్షిపణులతో కూడా దాడి చేసింది. పాకిస్తాన్ ని ముందుగా అనుకున్నట్టు పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ముఖ్యంగా టార్గెట్ ఏంటంటే పాకిస్తాన్ సైనిక స్థావరాలు, అలాగే టెర్రరిస్ట్ క్యాంపులు, దీంతో పాటు ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా కూడా దాడి చేశాయి భారత్ బలగాలు. పాకిస్తాన్ తోకజాడించడంతో భారత్ సైన్యం పూర్తి స్థాయిలో కూడా దాడికి దిగింది. ఆ దేశానికి చెందిన డ్రోన్లు, యుద్ధ విమానాలను, క్షిపణులను పూర్తిగా కూల్చేసింది. అనంతరం పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలను టార్గెట్ చేసి పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ పోర్ట్ పైన కూడా నేవీ స్ట్రైక్స్ చేసిందని కూడా చెప్పాలి. ఎందుకంటే 50 years తర్వాత ఈ దాడి అనేది జరిగిందని చెప్పుకోవాలి. పాకిస్తాన్ కరాచీ పోర్ట్ పైన 50 ఏళ్ల తర్వాత బ్లాక్అవుట్ అనేది కూడా చెప్పుకోవాలి. మొత్తానికి పాకిస్తాన్ దాడులను మాత్రం భారతదేశ వాయుసేన, అలాగే ఆర్మీ, దీంతో పాటు నౌకాదళము సమర్థవంతంగా తిప్పికొట్టాయని కూడా చెప్పాలి. దాయది డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలని కూడా కూల్చివేసింది. పాకిస్తాన్ దాడి నేపథ్యంలో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. 1971లో 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత భారత్ లో బ్లాక్అవుట్ ఏర్పడిందని కూడా చెప్పుకోవాలి మనము. మరోసారి కూడా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన కూడా భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ భూభాగంలోని పిఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. పాకిస్తాన్ రెచ్చగొట్టేలా కూడా భారత్ పైకి ప్రతిదాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సైన్యము మరోసారి ఉగ్రవాద శిబిరాల్ని లక్ష్యంగా చేసుకుంది. ఈసారి కొత్తగా ముర్రేపై కూడా దాడి చేసింది భారత బలగాలు. శ్రీచరణ్, మరోపక్క అటు ఏదైతే ఈ యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ వినియోగించిన F-16 విమానానికి సంబంధించి కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది అమెరికా నుంచి కూడా కొన్ని షరతులతో కూడుకున్నట్లుగా, కొన్ని నిబంధనలతో, కఠినమైన నిబంధనలతో కొనుగోలు చేసింది పాకిస్తాన్. అయితే ఇక్కడ కేవలం ఉగ్రవాద నిరోధానికి కానివ్వండి, అదేవిధంగా తమ జాగ్రత్త కోసం కానివ్వండి మాత్రమే వాడాలి. కానీ పక్క దేశం లాంటి భారతదేశం పైన వినియోగించడానికి పూర్తిగా కఠిన ఆంక్షలు విధించి మరి అమెరికా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఈ టైంలో ఇప్పుడు F-16 యుద్ధ విమానాన్ని భారత్ పైన ఉపయోగించింది కాబట్టి అమెరికా పాకిస్తాన్ పైన ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ సునీత, మీరు అన్నట్టు F-16 గానీ F-17 గానీ పాకిస్తాన్ అమెరికా నుండి మాకు టెర్రరిస్టులతోని ముప్పు ఉందని, టెర్రరిస్టులతో పోరాడేటందుకు మాకు అడ్వాన్స్డ్ జెట్ ఫైటర్స్ కావాలని అడుగుతేనే పాకిస్తాన్ కు అమెరికా J-16, J-17 ఇచ్చింది. 2019లో కూడా మన ఎయిర్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూడా F-16 ని కుప్పకూల్చారు మిగ్ విమానంతో. మిగ్ విమానం అనేది 1970s, 80s లో రష్యాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. దాదాపు 50 ఏళ్ల కిందటి విమానంతో, పాత విమానంతో కూడా అడ్వాన్స్డ్ F-16 ని అభినందన్ వర్ధమాన్ కూడా 2019లో
బాలాకోట్ వైమానిక దాడుల సందర్భంగా కూడా కుప్పకూల్చారు. అయితే F-16 అప్పుడే అమెరికా అలర్ట్ అయిపోయి యుఎస్ నుండే శాటిలైట్ ద్వారా దాన్ని లాక్ కూడా చేసేసింది. సో తాజాగా మళ్ళీ మరోసారి కూడా F-16 F-17 కూడా వాడడము అమెరికా కూడా గమనిస్తుంది. ఈ మేరకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడి తమకు సంబంధం లేదని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే టెర్రరిస్టుల యాక్టివిటీస్ అనేది కండెమ్ చేయాలి, ఖండించాల్సిందే అని కూడా పరోక్షంగా భారత్ చేస్తుంది సరైందే అనేది కూడా ఆయన జేడీ వాన్స్ తెలిపారు. అయితే ఈ F-16 F-17 కూడా భారత వాయుసేన కూల్చడం కూడా ఇప్పుడు గమనార్హము. సో అమెరికా కూడా ఒక రకంగా చెప్పాలంటే అమెరికా కూడా డిమోరలైజ్ అయినట్టనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా కూడా అడ్వాన్స్ జెట్ ఫైటర్స్ అని కూడా చెప్తా ఉంటారు F-16 F-17. సో నిన్న J-17 చైనాకి చెందిన J-17 తో పాటు అమెరికాకు చెందిన F-16 F-17 3 యుద్ధ విమానాల్ని కూడా భారత భద్రతా దళాలు కూల్చేశాయి. సో అమెరికా దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా సర్వత్రా చర్చ. అయితే ఇప్పుడు ముందు చూస్తే శ్రీచరణ్, ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్లుగా కూడా ఒకవేళ అమెరికా ఈ అంశం పైన విచారణ జరిపి ఆ ఫైటర్ జెట్స్ కి సంబంధించి కూడా వాటి సేవల్ని నిలిపివేయడం కానీ ఇలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? అండ్ మరోపక్క పాకిస్తాన్ కి ఈ అంశం పైన అంతర్జాతీయంగా ఒత్తిడి గురయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్లీ ఇప్పటికే సౌదీ అరేబియా కూడా ఇనిషియేట్ చేసింది మధ్యవర్తిత్వంగా మాట్లాడేటందుకు భారతదేశం కూడా ఒక కండిషన్ చాలా క్లియర్ గా చెప్పింది. టెర్రరిజాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపితే మనం ఖచ్చితంగా పాకిస్తాన్ తోని చర్చలకి రెడీ అని కూడా భారతదేశం ప్రకటించింది. కానీ యథావిధిగా పాకిస్తాన్ గురించి మనం కొత్తగా చెప్పే ముందే వక్రబుద్ధి, కుక్కతోక వంకర అన్న చందన కూడా ఆ టెర్రరిస్టులని మనం ఒక లష్కరే తోయిబా కమాండర్ చనిపోతే మనందరం కూడా టీవీలో విజువల్ లైవ్ లో చూసాము. పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ అధికారులు ఫ్యూనరల్ ప్రొసీజన్ కి అటెండ్ అవ్వడం కూడా మరోసారి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? పాకిస్తాన్ ఆర్మీతో పాటు ISI కూడా టెర్రరిస్టులని ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళకి శిక్షణ ఇస్తుంది అనేది చాలా క్లియర్ గా కూడా మనం ఆ విజువల్ లో కూడా చూసాము. సో ఇప్పుడు ఈ F-16 F-17 విషయానికి వస్తే అమెరికా ఖచ్చితంగా కూడా దీనిపైన యునైటెడ్ నేషన్స్ లో యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కూడా భారతదేశం ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కూడా ఉంది. సో దీనిపైన కూడా ప్రత్యేకంగా అమెరికాకి కూడా దీనిపైన ఒక లేఖ కూడా ఖచ్చితంగా రాయొచ్చు. ఎట్ ది సేమ్ టైం యునైటెడ్ నేషన్స్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. సో మరి అమెరికా పాకిస్తాన్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? అమెరికా F-16 F-17 ఎన్ని యుద్ధ విమానాలు పాకిస్తాన్ కి ఇచ్చింది? దాంట్లో ఇప్పటికే 2019 లో కూడా బిగ్ విమానంతో కుప్పకూల్చారు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలాగే ఇప్పుడు తాజాగా 2 విమానాల్ని కూల్చారు. సో F-16 F-17 అనేది చాలా ఖరీదైన విమానాలు. సో మరి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఇంకెన్నున్నాయనేది కూడా అమెరికానే తేల్చాల్సి ఉంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.